శివాజీ గారు డ్రెస్సింగ్ మీద కమెంట్ చేశారని చెప్పి చాలా వైరల్ అయింది కదా! సో, అకార్డింగ్ టు యూ అంటే అమ్మాయిలు ఎలా ఎలా డ్రెస్సింగ్ చేసుకోవాలి? మీ ఒపీనియన్ ఏంటి? ఎంత స్మార్ట్ అంటే ఈ పిల్ల నవ్వుతూ ఉన్నప్పుడు కాంట్రవర్షియల్ ఇంత ఇట్లా ఇట్లా దూర్చింది. ఇది ఆన్సర్ మీద అంటే కనిపెట్టినోడిని ఇది ఇంత టఫ్ అనేది నేను జాగ్రత్త చెప్పలేను అనుకుంటారా మీరు? ఓకే, సో దాని మీద నా ఒపీనియనా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా జాగ్రత్తగా మీరు చెప్తారా? అది చెప్పండి. ఓ, డైరెక్టర్ గారు మీరు చెప్పండి. మీరు చెప్పండి. తర్వాత నాకు కాదు క్వశ్చన్. చెప్తున్నాండి 2 సార్లు ట్రై చేస్తుంటే మా డాడీ కూడా టెన్షన్ పడరేమో. ఓకే, But this is the problem. Men shouldn't have to comment on women's dressing. ఓ 10 తీసుకుంది టేక్. ఓకే. So it shouldn't even be a question. సరే, సో But yeah, comment. what did you say? So it's my job to ask, so I'm asking. Yeah. No, but I'm saying that if how a woman is dressing should only be asked to a woman or her. I don't think a man No, she should. didn't ask me I what type of didn't clothes comment. women should wear. She asked me about controversy which is going on. Yes. So she asked me, a person said something. Yeah. Senior actor But Shivaji Garu, he Of- spoke. I heard about it. So what is your opinion on how he spoke? How Is the he question. spoke. Ante kada? Ade ka question. Yes. Answer. Okay. So I think ఆయన చెప్పినంత మాత్రాన మనం పట్టించుకోకూడదు కూడా. ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మన ఇంట్లో మన పేరెంట్స్ కూడా చెప్తారు. ఎండ్ ఆఫ్ ద డే మనకు నచ్చింది మనం చేస్తాం. సో మనం అంత అఫెండ్ కూడా అవ్వకూడదు. ఆయన ఇంటెన్షన్ ఏంటి? ఆయన ఏదో మంచి మాట చెప్పడానికి ట్రై చేశాడు. సో దాంట్లో మంచి తీసుకోగలిగితే తీసుకో, లేకపోతే కూడా ఇష్టం వచ్చింది తీసుకో. నేను ఎవరేం అనరు. ఇట్స్ నాట్ లైక్ నేను నువ్వే ఇలా చేయాలని ఏం చెప్పట్లేదు మనకు. ఆయన ఏదో చెప్పారు, విని వదిలేసి లేదా. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు వేసుకోవాలి. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ చాయిస్. మనం చెప్పకూడదు ఎవరెవరికి వేసుకోవాలి అనేది. ఎందుకంటే క్లోతింగ్ ఈజ్ ఓన్ బేసిక్ రీజన్, బేసిక్ నీడ్. అది ఏంటంటే మనకి చలి పుడితే చలి ఆపడం కోసం మనుషులు వేసుకోవడం మొదలెట్టారు. ఓకే, నీకు చలి పుట్టట్లేదు, నీ కంఫర్ట్ ఉంది, నీవు వేసుకోక బట్టలు, నీ ఇష్టం. ఐ విల్ లీవ్ ఇట్ టు దెమ్. ఎవరి ఇష్టం వచ్చిందో వాళ్ళు వేసుకోవచ్చు. ఒకరు చెప్పారు కదా అని మనం అఫెండ్ అవ్వకూడదు. లేకపోతే ఎవరైనా ప్రెషర్ పెడుతున్నారని మరి ఇలాంటి బట్టలు వేసుకోవాలని లేదు. యువర్ స్టైల్, యువర్ ఫ్యాషన్ స్టేట్మెంట్, ఎండ్ ఆఫ్ ద డే యువర్ చాయిస్, యువర్ విష్, యువర్ లైఫ్, అంతే. అండ్ అనసూయ గారి మీద కూడా చాలా ట్రోలింగ్ అయింది తను రియాక్ట్ అయిన విధానాన్ని బట్టి. ఫ్యాన్స్ అని చెప్పి కొంతమంది వచ్చి మాట్లాడుతున్నారు. సో మీరేమంటారు? అదే ఇప్పుడు నేను ఎవరిని చెప్పాను కదా, నా మాట కూడా వినకూడదు నన్ను అడిగితే. ఎవరి ఒపీనియన్ అదే అంటున్నా. ఎవరి ఒపీనియన్ వాళ్ళకి ఉంటుంది కదా. మీ ఒపీనియన్ పైన మీరు ఫాలో అవ్వండి అంటున్నా నేను. యూ డోంట్ హ్యావ్ టు గెట్ ఒఫెండెడ్. ఆవిడ ఒఫెండ్ అయినట్టున్నారేమో కదా. సో మేబీ షీఈస్ టేకింగ్ ఏ స్టాండ్ ఫర్ సమ్ వన్. మేబీ ఇట్ ఫీల్స్ రైట్ ఫర్ హర్. సో ఓకే, గుడ్ ఫర్ హర్. శివాజీ గారు టేకింగ్ స్టాండ్ ఫర్ సంథింగ్ హీ బిలీవ్స్ ఇన్. గుడ్ ఫర్ హిమ్. వాళ్ళు చూసుకుంటారు కదా, మనం చూసుకోవద్దు, వదిలేయలేదు. యా, ఇట్స్ నాట్ దట్ సంథింగ్ మనం చెప్పకూడదు ఎవరికి ఏం వేసుకోవాలనేది, అంతే.